నమస్కారం. నేను మీ అర్జులప్పలరాజు, పందిర్తి నియోజకవర్గం, జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బడ్జెట్ సమావేశాల అనంతరం ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలను అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే ఆ సాంస్కృతిక కార్యక్రమంలోని జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైసీపీ పార్టీని ఉద్దేశిస్తూ ఏదో చిన్న సైటైర్ వేశారని దానికి ప్రజాప్రతినిధులు అందరూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ నవ్వారు. ఇదేనా సంస్కృతి? ఇదెక్కడ సంస్కృతి? వెలుగులు లేవా? విశ్వసనీయత లేదా? అంటూ వైసీపీ కార్యకర్తలు అలాగే ఆఖరికి సాక్షి మీడియా కూడా గగ్గోలు పెడుతూ చూస్తున్నాం. సోషల్ మీడియా అయితేనేమి, మీడియాలోనే అయితేనే. అయితే వాళ్ళు అలా బాధపడడం న్యాయం ఉందా, అసలు అర్థం ఉందా అనేది ఒకసారి వివరిస్తే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అలాగే వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సోషల్ మీడియాలోనే అయితేనేమి అలాగే అసెంబ్లీలోనైతేనేమి ఎంత ఘోరంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి పిల్లల కోసము, అలాగే వాళ్ళ భార్య కోసము, అలాగే ఇంట్లో వాళ్ళ కోసం, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం ఎంత నీచంగా మాట్లాడారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నవ్వుతూ మాట్లాడారు? నవ్వుతున్నవారు వాళ్ళ ప్రజాప్రతినిధులు మాట్లాడితే ఎంత నీచమైన వాడు, వీడు, ఒరే, తురే, ఎలాంటి చాలా బూతులు కూడా తిట్టారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలంటూ బయట కూడా పాల్గొనేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటోల్ని, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫోటోల్ని, అలాగే లోకేష్ గారి ఫోటోల్ని పెడుతూ కాళ్ళతోని అలాగే తన్నుతూ, తిడుతూ, చేతులతో పిడిగుద్దులు గుద్దుతూ ఇలాగా రాక్షసుడిగా చిత్ర బొమ్మలను పెడుతూ చాలా సునకానందం పొందారు. ఇదే సమాజం ఇలాంటి వాటిని హర్షిస్తుందా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు పాల్గొన్న సభలోని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం కోసం, వాళ్ళ భార్యల కోసం, భార్యలని పల్లెలతో, కారులతో పోల్చడం ఇలాంటివి ఎంతో నీచంగా ఆయన ప్రవర్తించారు. అంటే ఆ వాడితో పోల్చుకుంటే ఇది నీచమా? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారిగా వాళ్ళ భార్య కోసం కానీ, లేకపోతే పిల్లల కోసం కానీ, మిగతా ఎవరి కోసం అయినా సరే మాట్లాడితే అక్కడ నిజంగా హర్షించరు, నవ్వరు, అసలు అది చేయరు కూడా. ఎందుకంటే అక్కడ పద్ధతులు పాటలు వేరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాగా చేయరారు. వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఆపేస్తారు కూడా. కానీ ఇక్కడ ఏదో ఘోరం జరిగిపోయిందని ఆఖరికి సాక్షి మీడియాలో కూడా చెప్తున్నారు ఇలా విలువలు, విశ్వనీయత. మరి వీళ్ళందరూ తిట్టినప్పుడు, అసెంబ్లీ సమావేశంలో అంత ఘోరంగా మాట్లాడినప్పుడు ఇదే సాక్షి మీడియాలో కానీ, సాక్షి పేపర్లో కానీ ఎలా వేశారు, ఎలా ప్రచారం చేశారు? అంటే వాళ్ళకు ఒక రూలు, మిగిలిన వాళ్ళు ఒక రూలు. నిజంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు కానీ, మిగిలిన వాళ్ళు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైసీపీ నాయకులు కానీ బూతులు తిట్టారా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారా? చెప్పండి. తిట్టలేదు కదా. అంటే అది జరగలేని దాన్ని ఇదేదో జరిగిపోయింది ఉద్దేశంతో ఏదో చిన్న సైటైర్ వేశారని, ఏదో 11 మీద సైటైర్ వేసిన అది మమ్మల్ని అన్నారని, ఇదే అన్నారని మీరు అనుకుంటే అది మీ అపోహ మాత్రమే. ప్రజా సమస్యల కోసం కూటమి ప్రజా సమస్య హామీలు ఇచ్చింది, నెరవేర్చలేదు. అలాగే మాట్లాడితే ఏదో ఉంటుంది. కానీ వాళ్ళకి కూడా తెలుసు కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? 2019లోని హామీలు నెరవేర్చకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? ఓటమి ఎలా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? తెలుసు. గతం చివరిలోని ఎన్నికల హామీలు పసుపు కుంకుమ ఇస్తే ఓట్లు వేసేస్తారంటే అది కూడా లేదని తెలుసు కదా. అలాగే మొదటి సంక్షేమ పథకాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయలేదు. 150 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇవన్నీ తెలియదా? తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఇదేదో జరిగిపోయింది అనేసి మీరు సానుభూతి క్రియేట్ చేయాలని మీకు అయితే ఒక్కలేదు. వైసీపీ నాయకులకి సోషల్ మీడియాలోని గతంలోని బూతులు అత్యంత దారుణంగా తిట్టిన వాళ్ళకు ఈ రోజు విలువలు, విశ్వసనీయత, ధర్మం, న్యాయం అంటూ మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంత ఘోరాలు ఇక్కడ కూటమి నాయకులు అయితే చేయలేదు. ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇంకోటి, కూటమి నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటేంటంటే వీళ్ళందరినీ చూస్తారు. ఏదో సరదా కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం, భవిష్యత్తులోని ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలంటే ప్రజాప్రతినిధులు ఎక్కువ ఫాలో అవుతారు కనుక అక్కడ పబ్లిక్ ఫిగర్ లాంటి బాగా ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు ఉంటారు కనుక అందరినీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కనుక, అందరూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు కనుక అలాంటప్పుడు అక్కడ అలాంటి కార్యక్రమం హాస్యంతో పాటు పిల్లల పైన అగత్యాలు చేయకూడదు. చేస్తే ఎలాంటి చట్టం ఎలా పనిచేస్తుంది, అలాగే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఎలాగ ప్రజల కోసం పరిపాలన చేయాలి, అవినీతి చేస్తే నీతి నిజాయితీలు కాదని అవినీతి మార్గంలో వెళ్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి అంటూ ఇలాంటివి కూడా స్కిట్లు ఏర్పాటు చేయాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాగ పెంచాలి, అలాగే సమాజంలో ఒక యువకుడి పాత్ర, ఒక యువతి పాత్ర ఎలా ఉండాలి, బాధ్యతగా ఎలా ఉండాలి, ఇలాంటివి ఒక అవేర్నెస్ కార్యక్రమం లాగా ప్రభుత్వం నిర్వహిస్తే భవిష్యత్తులోని వచ్చే సంవత్సరం కానీ కూటమి నిర్వహిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలతో పాటు అలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తే ఒక మెసేజ్ అనేది ఇంకా బలంగా ఇస్తాం.